హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రీట్మెంట్ ఎడ్జ్ హాస్పిటల్స్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి, ఎంబీబీఎస్, ఎఫ్ఐఏజిఎస్, ఎఫ్ఎంఏఎస్, జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్, ఇండియాస్ ఫస్ట్ స్టెప్లర్ సర్కంసేషన్ సర్జన్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, వైద్యరత్న అవార్డీ, ఏపీజే అబ్దుల్ కలాం అవార్డ్, ఇంటర్నేషనల్ హెల్త్ ఎక్సలెన్సీ అవార్డ్. ఈ రోజు డాక్టర్ మనతో ఉన్నారు. ఆయన చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం హెల్త్ ఇష్యూస్ మీద. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే. స్టాప్లర్ మెథడ్స్ ఎలా చేయించుకోవాలి సార్? అసలు దీనివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి మనకు? అంటే అది ఏంటిది, స్టాప్లర్ అంటే ఏంటిది? ఇది అయిపోయిన తర్వాత సార్ హస్తప్రయోగం అనేది చాలా మంది ఇప్పుడు యూత్ ఉంటుంది కదా, హస్తప్రయోగం చేసుకోవచ్చా సార్? దీన్ని కూడా అవాయిడ్ చేయాలి. ఒక 1 మంత్ వరకు హస్తప్రయోగం కానీ కలవడం కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మనము ఫ్లాసిడ్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే అంగం చిన్నగా ఉన్నప్పుడు మనము పిన్స్ అనేది కొట్టింటాం. సో ఇప్పుడు అంగం పెద్దగా అయిందనుకోండి, ఆ పిన్స్ ఊడిపోయే అవకాశాలు ఉంటాయి, బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందులో అక్కడ చర్మానికి గ్యాప్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దీనివల్ల డిలే అవుతుంది, హీలింగ్ అనేది డిలే అవుతుంది. యూజువల్గా 8 to 10 డేస్లో హీల్ అవ్వాల్సింది వాళ్ళకి 15 to 20 డేస్ పట్టవచ్చు. సో ఎటువంటి పరిస్థితుల్లో అంగస్తంభన జరగకుండా చూసుకోవాలి. ప్రయోగం చేయకూడదు, హస్తప్రయోగం చేయకూడదు, అండ్ ఎటువంటి పరిస్థితుల్లో ఇంటర్ కోర్స్ అనేది చేయకూడదు. ఓకే. సర్కంసెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీట్ ఎప్పుడు కలవాలి సార్ డాక్టర్ని? అండ్ డ్రెస్సింగ్ ఏమైనా ఉంటుందా సార్ దీనికి? యూజువల్గా సర్కంసిషన్ ఈ స్టేప్లర్తో చేసిన తర్వాత ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, ఎటువంటి క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ పౌడర్స్ కానీ రాయాల్సిన అవసరం లేదు. మనం మంచిగా వాష్ చేసుకోవాలి. అది కూడా చాలామంది అడుగుతుంటారు, నీళ్లు పడితే మళ్ళీ చీమ వస్తుందేమో, లేకుంటే ఈ పప్పులు తింటే చీమ వస్తుందేమో అని చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతుంటారు. బట్ ఎటువంటి అపోహలు నమ్మకండి, ఎటువంటి చీమ పట్టదు. స్టేప్లర్ చేయడం వల్ల స్లఫ్ అనేది ఫామ్ అవుతుంది తప్ప చీమ అనేది రాదు. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మేము ఒక సపరేట్ డెర్మటాలజికల్ ప్రూవెన్ సోప్స్ ఉంటాయి, యాంటీబ్యాక్టీరియల్ సోప్స్ ఉంటాయి. అట్లాంటి సోప్స్ ఇస్తూ ఉంటాం. దానివల్ల మంచిగా వాష్ చేసుకుంటే కనుక, అంటే నేను చెప్పడం ఏంటి అంటే సోప్ వాటర్తో వాష్ చేసుకోమని చెప్తున్నాను. ఎటువంటి అపోహలు నమ్మకండి. అక్కడ వాటర్ పడితే హీల్ అవ్వదేమో, అక్కడ వాటర్ పడితే పిన్స్ ఊడిపోతే ఏమని చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఎటువంటివి ఉండదు, అటువంటి సిచ్యువేషన్స్ ఏమి ఉండవు. మంచిగా సబ్బు నీళ్ళు పెట్టి రుద్ది కడగడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో డట్ అంతా పోతుంది కాబట్టి మంచి హీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ 10 to 12 డేస్ కనుక మీరు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగా హీల్ అవుతుంది. మనము కాస్మెటిక్గా చూసుకుంటే దీనంత బెస్ట్ రిజల్ట్స్ ఏ స్టేప్లర్ ఇవ్వలేదు, ఏ మెథడ్ ఇవ్వలేదు. ఒకవేళ కొంతమంది మనం ఎంత అడ్వాంటేజెస్ చెప్పినా కూడా వాళ్ళు పాటించకుంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సార్? ఇప్పుడు ఈ అంగస్తంభన చేయకుండా అట్లే వాళ్ళు కంటిన్యూస్గా అంగస్తంభన అవుతుంది అనుకోండి, దీనివల్ల ఏమవుతుందంటే కొందరికి పెయిన్ రావచ్చు. పెయిన్ వల్ల 90% చాలామందికి అంగస్తంభన అనేది ఆగిపోతుంది. బట్ 90% కాకుండా ఈ 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్లే అంగస్తంభన అవుతుంటుంది. నిద్రలో ఉంటారు, చాలా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒకసారి అంగస్తంభన అవుతుంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కొంచెం వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి, చర్మానికి గ్యాప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి హీలింగ్ కొంచెం డిలే అవుతుంది. మళ్ళీ డ్రెస్సింగ్స్ చేసుకోవాల్సి వస్తుంది. రోజు డ్రెస్సింగ్ చేసుకోవడం వల్ల అది ఆటోమేటిక్ హీల్ అయిపోతుంది. వాళ్ళకు ఒక 2 వీక్స్లో మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఏం చేసినా కానీ అది హీల్ అవ్వడం 100% హీల్ అవుతుంది, అండ్ 100% కాస్మెటిక్ రిజల్ట్స్ అనేవి మాత్రం స్టేప్లర్లో వస్తుంది. సర్కంసెషన్ చేసేటప్పుడు మీ దగ్గరికి వచ్చే ముందు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించుకొని రావాలి? మామూలుగా యూజువల్గా అన్ని సెంటర్స్లో సర్కంసిషన్ సర్జరీని ఒక పెద్ద సర్జరీగా చూపిస్తున్నారు. అంతేకాకుండా స్పైనల్ అనస్థీషియాలో చేస్తున్నారు. బట్ మన సెంటర్లో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో పెనెల్ బ్లాక్లో చేస్తున్నాము. అంటే పెనిస్కి ఏదైతే ఉందో ఆ ఎంట్రీ పాయింట్లోనే మనము 4 చోట్ల ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల పెనిస్ అనేది మొద్దు బారిపోతుంది. ఒక 1/2 hour to 45 minutes వరకు ఈ టైంలో మనం సర్జరీ చేసుకోవచ్చు. కాబట్టి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళు ఎప్పట్లాగా తినేసే రావచ్చు. ఎటువంటి ఎన్బిఎం అంటే నిల్ పర్ మౌత్ అనేది అవసరం లేదు. వాళ్ళు యథావిధిగా తినేసి రావచ్చు. అండ్ ఈ సర్జరీ కూడా జస్ట్ 5 minutesలో అయిపోతుంది. వితిన్ 1/2 hourలో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పెయిన్ కానీ బ్లీడింగ్ అది ఉండదు. కాబట్టి వాళ్ళు యథావిధిగా ప్యాంటు అండ్ అండర్వేర్ ఇన్నర్వేర్ వేసుకొని వెళ్ళిపోవచ్చు యథావిధిగా. వీళ్ళకి ఎటువంటి స్పెషల్ ప్రికాషన్స్ అంటూ ఏముండవు. బట్ కొన్ని టెస్టులు అవసరం పడుతుంది. వైరల్ మార్కర్స్ అని చెప్పి టెస్టులు అవసరం పడుతుంది. అవి మాత్రం చేయించుకుంటూ ఉంటాం. ఎవరికైనా గుండె ప్రాబ్లమ్స్ ఉండి ఒకవేళ ఏదైనా టాబ్లెట్లు వాడుతున్నారు, రక్తం పల్చయ్యే మందులు వాడుతున్నారు, ఆస్పిరిన్ కానీ లేకపోతే అసిట్రామ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వాడుతుంటే కనుక వాళ్ళని ఒక 3 days అయినా ఆపేయమని చెప్తూ ఉంటాం యూజువల్గా. అట్లా ఒకవేళ చేయలేని పక్షంలో కూడా మనం సర్జరీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బ్లీడింగ్ అనేది ఉండదు కాబట్టి. బట్ వాళ్ళకి సడన్గా ఫ్యూచర్లో ఎరెక్షన్స్ అయినాయి అనుకోండి, బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సేఫ్ సైడ్గా ఒక 2 to 3 days మేము అవాయిడ్ చేయమని చెప్తుంటాం. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ చాలా అపోహాలు ఉంటాయి దాని మీద, అండ్ చాలా క్లియర్ చేశారు సార్. మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సభ్యులు టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.